పాలకొల్లు ఉల్లంపరులో నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ, పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామానాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకిల్ తొక్కుతూ ప్రచారం చేశారు. శ్రీనివాస వర్మ, రామానాయుడుకు మహిళలు, యువత ఘనస్వాగతం పలికారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. భాగంగా ఇలా పాలకొల్లు అసెంబ్లీలో పాలకొల్లు మండలం ఉల్లంపరు గ్రామంలో శాసనసభ్యులు ఇప్పుడు కూటమి తరపున పోటీ చేస్తున్నటువంటి మా మిత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి నాయకత్వంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. బండి టెండలో సైతం పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఆరతులతో పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత కనపడతా ఉంది. దానికి తోడు ఏదైతే రామానాయుడు గారు గత 10 సంవత్సరాలుగా ఆయన మీద ఉన్నటువంటి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఈ నియోజకవర్గం, గత 10 సంవత్సరాలుగా శాసనసభ్యునిగా ఆయన సామాన్యులకు చేరువలో ఉండి ప్రజలకు అతి దగ్గరగా ఉండి అందుబాటులో ఉండి పనిచేసినటువంటి ఆయన పని విధానం మీద ఈ నియోజకవర్గ ప్రజల్లో పెద్ద ఎత్తున అభిమానం కనపడతాం. గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉండి అధికార పార్టీ పోయినప్పటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి విషయంలో, సేవా కార్యక్రమాలు చేసేటువంటి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసేసినటువంటి అన్నా క్యాంటీన్ని 5 సంవత్సరాల పాటు మెయింటైన్ చేసినటువంటి వ్యక్తిగా, ప్రజల్లో కలిసి మమేకమై కలిసి పనిచేసేటువంటి వ్యక్తిగా ఆయన వండుకున్నటువంటి పేరు, అభిమానం పెద్ద ఎత్తున ఇప్పుడు బయటపడతా ఉంది. ఆయన్ని పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో ఈరోజు ఉల్లంపరు గ్రామానికి విచ్చేసినటువంటి మన భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగుదేశం జనసేన బలపరిచినటువంటి మన నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు, గౌరవనీయులు, మాకు మంచి మిత్రులు, ఆప్తులు శ్రీనివాస వర్మ గారికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, స్వాగతం మా పాలకొల్లు నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటూ, రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో పాలకొల్లు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, తెలుగుదేశం జనసేన బలపరిచిన అభ్యర్థి శ్రీనివాస వర్మ గారికి మరి 7 నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజార్టీ పాలకొల్లు నుంచి శ్రీనివాస వర్మ గారికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈవేళ పాలకొల్లు ప్రజలందరూ కూడా ఉన్నటువంటి, ఎందుకంటే